అందరికీ నమస్కారం అండి. యూజీసీ నెట్ 2025 డిసెంబర్ సైకిల్ అయితే రిలీజ్ అయిందండి. ఈ యూజీసీ నెట్‌లో మొత్తం 3 విభాగాలుంటాయి. అలాగే 85 సబ్జెక్ట్‌లో ఇది యూజీసీ నెట్ వీటిని కండక్ట్ చేస్తుంటుంది నెట్ ఎగ్జామ్‌ని. అయితే ఈ నెట్ ఎగ్జామ్ ఏంటి? దీనివల్ల అసలు రాబోయే ఫ్యూచర్‌లో ఎటువంటి అవకాశాలుంటాయి? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 విశ్వవిద్యాలయాలున్నాయి. అయితే చాలా వరకు వీటిలో ఖాళీ సంఖ్య చాలా ఎక్కువుంది. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి నోటిఫికేషన్‌లయితే ఇవ్వలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఇచ్చినా గాని కోర్టు కొన్ని కారణాల వల్ల అవి ముందుకైతే సాగలేదు. నియామక ప్రక్రియ జరగలేదు. అందుకనే ఇప్పుడు రిలీజ్ అయిన నెట్ చాలా ముఖ్యం. జూన్‌లో ఎప్పుడన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పట్టినా గాని, ఈ నెట్ అర్హత అనేది చాలా కీలకం. దీంట్లో 3 విభాగాలుంటాయి. ఒకటి జేఆర్ఎఫ్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 3 పీహెచ్‌డీ. పీహెచ్‌డీలోకి ప్రవేశాలకి. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే మీకు 2 ఇయర్స్ పాటు ఎవ్రీ మంత్ 35,000 స్టైఫండ్ వస్తుంది. ఆ తర్వాత 3 ఇయర్స్ ఎస్ఆర్ఎఫ్ కింద 47,000 స్టైఫండ్ వస్తుంది. దీనికి ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ వీటికి ఇంకో కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ తోటి మీరు డీఎల్ గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ గాని మీరు రాసుకోవచ్చు. అలాగే తర్వాత మూడో కేటగిరీ ఓన్లీ పీహెచ్‌డీ. దానికి సెపరేట్‌గా యూజీసీ నెట్ దానికి సెపరేట్ కట్ ఆఫ్ పెడుతుంది. ఈ 3 కేటగిరీలుంటాయి. ఓన్లీ ఇది పీహెచ్‌డీ ఎంట్రన్స్ అంటే మూడో కేటగిరీ. ఓన్లీ పీహెచ్‌డీ చేరటానికే మీకు అవకాశం ఉంటుంది. కానీ మీరు నెట్ క్వాలిఫై అయినట్టు కాదు. జేఆర్ఎఫ్ అయితే మీరు అన్నిటికి క్వాలిఫై అయినట్టు. ప్లస్ స్టైఫండ్ వస్తుంది. తర్వాతది ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై. అంటే మీరు ఏ యూనివర్సిటీలో ఎగ్జామ్ జరిగినా గాని, నోటిఫికేషన్ ఇచ్చినా గాని మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకా మూడోది ఓన్లీ పీహెచ్‌డీ. జస్ట్ మీరు పీహెచ్‌డీ జాయిన్ అవ్వటానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత మీరు పీహెచ్‌డీ చేస్తూనే నెట్ మళ్ళీ రాసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ క్వాలిఫై కావచ్చు. ఇలా ఉంటాయి 3 విభాగాలుంటాయి. అయితే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో గాని, డీమ్డ్ యూనివర్సిటీలో గాని ఎక్కడికెళ్ళినా గాని ముందు మనల్ని అడిగేదేంటంటే నెట్ అర్హత ఉందా? లేదా? అనేది అడుగుతారు. అలాగే ఏమన్నా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ గాని కోచింగ్‌కి ఇస్తారు కదా! కోచింగ్‌కి గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలా వాటిలో కూడా సబ్జెక్ట్ చెప్పాలంటే ఖచ్చితంగా నెట్ నెట్ క్వాలిఫైయర్ అనేది అడుగుతారు. అది కూడా జేఆర్ఎఫ్ ఉందా? లేదా? అని అడుగుతారు. అంటే అంత కీలకమైంది జేఆర్ఎఫ్. అది ఒక్కో సబ్జెక్ట్‌లో ఒక్కో కట్ ఆఫ్ ఉంటుంది. మాక్సిమం 230, 300 మార్క్స్‌కి 230 తెచ్చుకుంటే అవకాశం ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ 190, 200 తెచ్చుకుంటే అవకాశం ఉంటుంది. అలాగే పీహెచ్‌డీకి ఓన్లీ పీహెచ్‌డీ అయితే 170-180 మధ్యలో పీహెచ్‌డీకి అవకాశాలు ఉంటాయి. ఇది యూజీసీ నెట్‌ది. అయితే సబ్జెక్ట్ పేపర్ 2 పేపర్‌లు ఉంటాయి దీంట్లో. పేపర్ 1 50 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్. ఎవ్రీ క్వెషన్‌కి 2 మార్క్స్ వస్తాయి. కరెక్ట్ అయితే. అలాగే ఎటువంటి నెగెటివ్ మార్కులైతే ఉండవు దీంట్లో యూజీసీ నెట్‌లో. మిగతాది పేపర్ 2 ఏ అభ్యర్థి అయినా తను చదివిన పీజీలో సబ్జెక్ట్‌పై 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్ మొత్తం 300 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. నవంబర్ 7 దాకా మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనరల్ విద్యార్థులకి రూ. 1,150, ఓబీసీకి 600, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకైతే రూ. 325తో ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు ఈ యూజీసీ నెట్ 2025 డిసెంబర్ సైకిల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రాబోయే నోటిఫికేషన్‌లో ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్‌లు అయితే వస్తున్నాయి. దానికి అర్హత ఏందంటే ఖచ్చితంగా నెట్ క్వాలిఫై ఉండాలి. ఆ అవకాశం యూజీసీ నెట్ ఎన్‌టీఏ ప్రతి ఏటా 2 సార్లు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. కానీ ఇప్పుడు ఈ డిసెంబర్ సైకిల్ విడుదలైంది. దీంట్లో మీరు అర్హత సాధించినట్టయితే రాష్ట్రంలో రాబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల భర్తీలో మీకు అవకాశం వచ్చినట్టే.
ఆ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా యూజీసీ నెట్ క్వాలిఫై ఉండాలి. అంత కీలకమైనది యూజీసీ నెట్. ఖచ్చితంగా ఎవరైనా పీజీ చేసి పీజీ చేసిన వాళ్ళు ఇంకా పై స్థాయికెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా యూజీసీ నెట్ అనేది ఒక మంచి అవకాశం. పీహెచ్‌డీ చేయాలన్నా, మంచి మంచి కాలేజీల్లో అవకాశాలు రావాలన్నా కానీ యూజీసీ నెట్ చాలా కీలకం. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నోళ్ళు కూడా యూజీసీ నెట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పీజీ చేసిన వాళ్ళందరూ ఉపయోగించుకోవచ్చు. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.